అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం తోటకూరతో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా టేస్టీగా ఉండేటట్లుగా మామిడికాయ తోటకూరతో రసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆకుకూరలు మనకి చాలా హెల్దీ కదా. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోండి. ఈరోజైతే నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. అలాగే టమాటో, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రసము, సాంబారు ఇలా ఏవి ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ నేను తోటకూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకొని చక్కగా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదా, పులుపు కోసం నేనైతే మామిడికాయ యూజ్ చేస్తున్నాను. మీరు లేదంటే చింతపండు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయలు అన్ని చోట్ల దొరుకుతాయి. చక్కగా అయితే మామిడికాయ అయితే వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా, ఉల్లిపాయలు అయితే ఉడికినవి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని పులుపుకు తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇంకా కొంచెం ఒక స్పూన్ అట్లా రసం పౌడర్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవటమే. చక్కగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే చక్కగా మనకి ఈ విధంగా నురగొచ్చేటట్లుగా తెరులుతాయి. చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాయిల్ అయ్యేటప్పుడే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఆకుకూరల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది తోటకూరలో. ఎప్పుడూ చేసేటట్లుగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్ అయినా మిల్లెట్స్లోకైనా చక్కగా ఒక ఆమ్లెట్ పెట్టేసుకొని లేదంటే పాపడ్స్తో తినేయచ్చు హాయిగా, హెల్దీగా, టేస్టీగా. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్